దుక్కుటెద్దులను, మీ యొక్క పంటలను, పాడిని, మీ పిల్లలను, చదువులు అన్నిట్లో కూడా దేవుడు తోడుండి మేలు చేస్తాడు. దేవుడు ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇకరున్న కాలం అంతా కాపాడేవాడు. ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. మన బంధువులు, మన స్నేహితులు. యేసయ్య ఒక్కడు మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఆయనే దేవుడుగా ఈ దేశమంతటా, లోకమంతటా పూజించబడుతున్న పూజనీయుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోక ముందు నేను కూడా ఏదో తెలిసినటువంటి మన తాతలు, ముత్తాతలు, మన పితరులు ఆరాధించే దేవులను ఆరాధిస్తూ వచ్చాం, కానీ నాకు సమాధానం, సంతోషం, నెమ్మది లేకుంటుండేది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకొని నా స్నేహితుని ద్వారా నేను చర్చికి వెళ్ళి నేను ప్రభుని నమ్ముకొని ఆయనను ప్రార్థించానో అప్పటి నుండి నేను సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు ఆశీర్వదిస్తూ నాకున్న ప్రతి ఒక్కరి అవసరతలు తీరుస్తూ మంచి ఆరోగ్యాన్ని, నెమ్మదినిచ్చి నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటి వారిని దేవుడు దీవించిండు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీరు కూడా నమ్ముకోనండి. ఇగో ఈ సువార్తను, ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉండి దేవుని యొక్క వాక్య భాగాలను మీకు చూపెట్టకపోయినా మేము చెబుతూ ఉన్నాము. ఇక్కడ పక్కనే యొక్క భీమవరంలో దేవుడు చక్కటి మందిరాన్ని, నూతన మందిరాన్ని మీకు రక్షణ పోవడం దేవుడు ఇచ్చాడు. అంతకుముందు బడి దగ్గర ఉన్నటువంటి మందిరంలో ఆ వర్షానికి నీళ్లతో అదంతా తడిసినప్పుడు దేవుని సేవకులు మార్గారు అన్నా ఇట్లా మందిరం అంతా ఇట్లా నిండింది, ఇట్లా ఆరాధన జరగడానికి ఇబ్బందిగా ఉన్నదన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. కానీ దేవుడు ఎంతో చక్కటి